రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్తున్నామని, గత పాలకుల్లా కక్ష సాధింపు చర్యలు ఉండవని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ సమావేశం అనంతరం వైసీపీ శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గడిచిన 5 ఏళ్లలో కక్ష సాధింపులే జరిగాయే తప్ప అభివృద్ధి కుంటునపడిందని ఆవేదన చెందారు. నాటి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 అమలుకు 100కు 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని శాఖల్లో అప్పులు తప్ప అభివృద్ధే లేదని విమర్శించారు. అదేవిధంగా పలాస, నందిగం లాంటి శివారు ప్రాంతాలకు సాగుకు చుక్క నీరు కూడా ఇవ్వలేని దుస్థితి గత పాలకులదని విమర్శించారు. అదేవిధంగా వంశధార, ఆఫ్షోర్ వంటి సాగునీటి ప్రాజెక్టుల కూడా నిధులు కేటాయింపులో అలసత్వం వహించారని, గత 5 ఏళ్లలో నిధులు కేటాయింపు అన్నదే లేదని విమర్శించారు. ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సాగు రంగానికి ప్రాధాన్యం ఇస్తూ నిధుల కేటాయింపునకు ముందుకు వచ్చిందని, ఇందులో భాగంగా వంశధార ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని, 2026 నాటికి ఆఫ్షోర్ పూర్తి చేసి తన లక్ష్యాలు చేరుకోవడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. పాఠశాలలు తెరిచే నాటికి ముందుగానే అర్హత ప్రకారం ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే ఇస్తామని అన్నారు. అదేవిధంగా వేట నిషేధ కాలానికి మత్స్యకారులను ఆదుకునేందుకు 20,000 చొప్పున ఆర్థిక భరోసా ఇస్తామని వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు రానున్న ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అందిస్తామని అన్నారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు సహకారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ విషయంపై ఎవరూ అడ్డుపడకూడదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిలిచి పనిచేయాలని కోరారు. పలాసలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామంటే సంబంధిత అభివృద్ధిని కొందరు అడ్డుకోవడం తగదని హితవు పలికారు. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో మత్స్యకారులకు వలలు కానీ బోట్లు కానీ ఇవ్వలేని దుస్థితిలో గత పాలకులు పాలన సాగించారని పెదవిర్చారు. తమ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా పనిచేసి మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా. ఇప్పుడు నేను మాట ఆ రోజు వెళ్లకుండా ఉన్నాను కాబట్టి ఈరోజు ఆ కోర్టు తయారవుతుంది. ఆ రోజు నేను అడ్డు పెడితే ఈరోజు కోర్టు అవుతుందా? నేను జిల్లా ప్రజలకి ఈ సమావేశం ద్వారా మనస, వాచ, కర్మన, చిత్తశుద్ధితో ఈ జిల్లాను ఏదో ఒకటి చేయాలి. వంశధార ప్రాజెక్టు 74% పూర్తి చేశాం. 5 సంవత్సరాలకు 5 పైసలు పెట్టలేదు. మీరు అడగాలి కదా, ఎవరైనా లోన్ ఇవ్వాలి కదా. మళ్ళీ ఇప్పుడు 150 కోట్లు పెట్టి రేపు జూన్ నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడే పలాస వాళ్ళు ఉన్నారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ దివంగత నేత అప్పయ్య గారు ఒక ఆలోచనతో పెట్టారు. 2003వ సంవత్సరంలో 2014 వరకు ఆ ప్రాజెక్టుకి అడ్డి లేదు, గట్టి లేదు. నేను శివాజీ 450 కోట్లు ఇచ్చాం. పనులన్నీ పరిగెట్టించాం. 2019లో గవర్నమెంట్ పోయింది. ప్రాజెక్టుకి అడ్డి లేదు, గట్టి లేదు. ప్రభుత్వానికి అడిగితే 25% వాపలే ఉంది. ఈ ప్రాజెక్టు పైసలు ఇవ్వనన్నారు. అదృష్టవశాత్తు ఫైనాన్స్ మినిస్టర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. మొన్న 9 మాసాల బడ్జెట్లోనే ఒక 30 కోట్లు పెడితే పాత బిల్లు ఇచ్చాం. మళ్ళీ మన బడ్జెట్లో 90 కోట్లు ఇచ్చాం. 2026 ఆఫ్షోర్ పూర్తి చేసి అందులో నీళ్ళు కట్టాలని తాగుతుందో